హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు ఇంట్లో వాడే ఇటువంటి వాటర్ ట్యాప్స్ అవి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా కూడా జంగు అనేది పట్టేసే ముఖ్యంగా ఇటువంటి స్టీల్ అనుకోండి మనకు వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా ఎసంగా అయిపోతూ ఉంటాయి కదండి. అలాగే ఫంగల్స్ అనేవి ఫామ్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని మరకలు మచ్చలు పట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఎక్కువగా రుద్దే పని కూడా ఏమీ ఉండదండి. సో దీనికోసం మనకి ఇంట్లోన సబీనా పౌడర్ అనేది ఉంటుంది కదండి. ఇది ప్రతి కిరాణా షాప్ లో కూడా దొరుకుతుంది. కేవలం 15 రూపాయలే. ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని కొంచెం పౌడర్ తీసుకుని ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే వాడతామో దాన్ని కొంచెం వేసేసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకొని మనం వారం 10 రోజులకు ఒక్కసారి ఇలా ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటే దానితో మన ఇంట్లో ఉండే ట్యాప్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి మీద పడిన వాటర్ సోప్ మార్కులు అన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇందులో మనం సబీనా పౌడర్ అనేది వేసాం కాబట్టి ఇది బూడిదలాగా అయితే మనకి పనిచేస్తుంది అనమాట. దీనివల్ల మనకి మరకలు అనేవి ఎంత ముందుకున్నా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒకసారి క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయి. ఓన్లీ ఇలా మనము వాటర్ ట్యాప్స్ అనే కాకుండా బాత్రూమ్ గోడలు అలాగే బాత్రూమ్ డోర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటర్ మార్కులు సోప్ మార్కులు, వీటన్నిటిని కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకొని ట్యాప్స్ ఎప్పుడు కూడా చాలా నీట్ గా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనము నడుస్తూ మెట్ల మీద నుంచి లేదంటే వాటర్ కింద ఉన్న ఫ్లోర్స్ మీద గట్ట పడిపోయేటప్పుడు వాపు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అసలు నడలేని స్థితిలోనూ కూడా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే మన ఇంట్లో పెద్దవారు ఉండేటప్పుడు కూడా వాళ్ళకి తరచూ కూడున్న మోకాళ్ళు మోచేతులు అలాగే అరికాళ్ళు అరిచేతులు అనేవి మంటలు వచ్చేటప్పుడు కూడాను అవి తగ్గించుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్లోన ఒక అర గ్లాసు వాటర్ తీసుకొని ఇందులో ముద్ద కర్పూరం ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ కర్పూరం అనేది 1-2 బిళ్ళలు మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకొని ఒక 2-3 లవంగాలను అయితే వేసుకోండి. ఆ తర్వాత మనం ఇంట్లోన ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం కదండి, విక్స్ కానీ లేదంటే జెండు బామ్ కానీ టైగర్ బామ్ కానీ ఇటువంటివి మనం వాడుతూ ఉంటాం కదా. దాన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకొని ఈ వాటర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగినంత వరకు కూడా మరిగించుకున్నాం అనుకోండి. ఇందులో మనం విక్స్ అనేది వేసాం కాబట్టి అది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. వాటర్ ని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పూర్తిగా మరిగించేంత వరకు కూడా మరిగించుకొని దీన్ని గోరువెచ్చగా అయ్యేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఎక్కడైతే పడిపోయి మనకి పెయిన్ వస్తుందో వాపు వస్తుందో ఆ ప్లేస్ లో ఈ వాటర్ ను పెట్టడం వల్ల మనకి ఆ నొప్పి అనేది తగ్గుతుందండి. అలాగే మోకాళ్ళు మోచేతులు నొప్పులు వచ్చేటప్పుడు కూడా రోజుకి 2 సార్లు నొప్పులు ఉన్నంతసేపు కూడా మనం పెట్టామనుకోండి ఉపశమనం లభిస్తుంది. అలాగే అరిచేతులు అరికాళ్ళు కూడా అలాగే అరికాళ్ళు కిందన కూడా మనకు విపరీతమైన పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఇంట్లో పని ఎక్కువ చేసేటప్పుడు. అలాంటప్పుడు కూడా వేడి నీళ్ళతో అలా వత్తడం వల్ల ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాము. ఖచ్చితంగా సమ్మర్ లోనే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్పేనండి ఇది. మనం బయటికి వెళ్ళామంటే కూల్ డ్రింక్స్ అని జ్యూసెస్ అని అన్నిటిని కూడా ఎండ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ తాగేస్తూ ఉంటాము. ఇవేవి లేకుండా ఇంట్లోనే కూలింగ్ వాటర్ ని మనం తీసుకుని వెళ్ళి 3-4 గంటల వరకు కూడా కూలింగ్ తగ్గిపోకుండా చక్కగా వాడుకోవాలంటే సింపుల్ గా ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి సాక్స్ అని ఒకటి మిగిలిపోయింది అనుకోండి, అటువంటి సాక్స్ కానీ లేదంటే ఓల్డ్ క్లాత్ ఏదైనా ఉన్నా డీ ఫ్రిడ్జ్ లోన ఒక 5-10 నిమిషాలు పెట్టేసి వదిలేయండి. ఆ తర్వాత వాటర్ బాటిల్ మనం బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడే ఎక్కువ కూలింగ్ ఉన్నవి బయటకు తీసుకుని వెళ్ళామనుకోండి, మనకి 2-3 గంటల వరకు కూడా ఈ కూలింగ్ అనేది పోకుండా ఉంటుందండి. బయట ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి దాహం వేసేటప్పుడు మనం తాగిన టైంకి లైట్ కూలింగ్ అనే ఉంటాయి అన్నమాట. ఇలా మనము తడిది పెట్టాం కదండి. సో సాక్స్ అనేది బాటిల్కి ఈ విధంగా మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకొని ఇటువంటి ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసుకొని మనం క్యారీ చేసుకోవాల్సిన క్యారీ బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల కూలింగ్ అనేది పోకుండా అలాగే కూలింగ్ వాటర్ ద్వారా వచ్చే వాటర్ కూడా బయటికి లీక్ అవ్వకుండా కవర్ లోనే మనకి వాటర్ 2-3 గంటల వరకు కూడా కూలింగ్ తగ్గిపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ఇంట్లోన ఇటువంటి చిన్న బాటిల్స్ కొద్దిగా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కదండి. సాస్ బాటిల్స్ కానీ జామ్ బాటిల్స్ పచ్చడి బాటిల్స్ ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేయాలంటే చెయ్యి అనేది దూరదు. అలానే ప్రాపర్ గా పీచు పెట్టామంటే పీచు అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇది ఏది లేకుండా ఈజీగా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంట్లోనే ఏవో ఒక బ్రషెస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఒక బ్రష్ అనేది తీసుకొని ఒక క్యాండిల్ వెలిగించుకోండి, లేదంటే స్టవ్ పైన అయినా కూడా ఈ విధంగా బ్రష్ ని మనము కొంచెం ఉంచేటట్టు అయితే ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కొంచెం మనం కాల్చామనుకోండి అది ప్లాస్టిక్ కాబట్టి నచ్చినట్టు మనకు బెండ్ అవుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి
ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా మనం కాల్ చేసిన తర్వాత కిందకి ఈ విధంగా మనం నొక్కామనుకోండి, మనకి బ్రష్ అనేది ఈ విధంగా పైకి కూడా వస్తుందన్నమాట. ఇటువంటి మనం చెయ్యి పెట్టలేని బాటిల్స్ అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా అనువుగా ఉంటుందన్నమాట. అలాగే ఇరుకిరుకుల్లోన మన కిచెన్లోన కూడా కిచెన్ గట్లు చుట్టూ కూడా మనకి ఇరుకిరుకులు మురుకుంటుంది కదా, వాటన్నిటిని కూడా ఈజీగా మనం చేయి పెట్టి క్లీన్ చేయలేని ప్లేస్లో ఈ బ్రష్ని మనం చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. అలా చాలా మంది పూరి చేయాలనుకునేటప్పుడు పూరీలు వేసేటప్పుడు అస్సలు పొంగుతూ రావు కదా, అలాగే ఒక గంట గడిచేసరికి పూరీలు అనేవి ఎండిపోయినట్టు అయిపోతుంటాయి. ఇలా జరగకుండా పూరీలు మనం ఎలా తయారు చేసినా కూడా పూరీలు అనేవి చక్కగా పొంగుతూ రావాలంటే ఒక చిన్న సీక్రెట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా మనం గోధుమ పిండి అనేది మిక్స్ చేస్తాం కదండి, అందులో కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్తో పాటు కొంచెం అంటే కొంచెం షుగర్ని యాడ్ చేయాలండి. ఇలా షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల పిండి అనేది మనము కలిపేటప్పుడు అండ్ అలాగే మనం పూరీలు అనేవి వేసేటప్పుడు కూడా పూర్తిగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకుని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీలుంటే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజులోనే పూరీలను వేసుకొని చూడండి. పూరీలు అనేవి మనము ఎప్పుడు ఎలా చేసినా కూడా చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి. ఎప్పుడైనా పూరీ చేసేటప్పుడు జస్ట్ చిన్న షుగర్ని యాడ్ చేయడం అయితే అస్సలు మిస్ చేయొద్దు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చాలా డబ్బులు కూడా మనకి మిగులుతాయి అన్నమాట ఈ టిప్ తో. ఏంటంటే మన ఇంటిని క్లీన్ గా ఉంచుకోవడానికి, సువాసన భరితంగా మార్చుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాలైన స్ప్రేలు లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదా, ఇవేవి లేకుండా ఇంట్లో ఉండే వాడుతుంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోని వస్తువులు ఎప్పుడు కొత్త వాటిలాగా సువాసన భరితంగా మెరిసిపోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, వెడల్పుగా ఉండే ఒక బౌల్ తోటి చక్కగా మీరు స్టవ్ మీద కొంచెం వాటర్ని పెట్టి కొంచెం వేడి చేసుకుని అందులో మన ఫేస్కి రాసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోన 1-2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. వెనిగర్ అనేది వేయడం వల్ల మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది చేరనివ్వకుండా క్లీన్ చేసే వస్తువులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మనం చక్కగా స్టవ్ మీద నుంచి తెచ్చేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ కలిపాం కదండి, ఆ తర్వాత నార్మల్గా మనము ఇల్లు క్లీన్ చేసుకున్న క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, కిచెన్ క్లాత్స్ లాంటివి గట్టను దాన్ని ఈ విధంగా మనం ఒక్కొక్కసారి ముంచేసుకుంటూ ఇంట్లోనే ఉండే డోర్లు కిటికీలు ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనం ప్రతిరోజు డోర్స్ని ఎంత క్లీన్ చేసిన డస్ట్ అనేది పట్టేస్తుంది, షైనింగ్ అనేది తగ్గిపోతుంది కదా. అలాగే వుడెన్ ఐటమ్స్ అనేవి కొంచెం తడి తాగలగానే మనకి పుచ్చిపోయినట్టు చెదలగట్ట పట్టేసి త్వరగా పాడైపోతుంటాయి. ఇందులో మనం వెనిగర్ అనేది వేసాం కాబట్టి వెనిగర్ తోటి మనము ప్రతి 15 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి డోర్లు కిటికీలు వుడెన్ ఐటమ్స్ అన్నిటిని క్లీన్ చేయడం వల్ల చెదలు పట్టకుండా షైనింగ్ అనేది తగ్గిపోకుండా డోర్లు అనేవి కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. ముఖ్యంగా ఈవినింగ్ టైంలోనే డోర్ల మీద ఎగిరే పురుగులు ఈగలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండవు. అలాగే పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఓన్లీ మనం ఇలా డోర్లు కిటికీలు వుడెన్ ఐటమ్స్కే కాకుండా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఇటువంటి బోర్డులు కూడా చెరాగ్గా చేసేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన కిచెన్లోనే ఉండే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయినా మిక్సీ గ్రైండర్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా మనం క్లీన్ చేయడానికి కోలిన్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాం. ఇవేవి కూడా అవసరం లేదండి. పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు కావాలంటే ఒక స్ప్రే బాటిల్లో కూడా వేసేసుకొని చక్కగా ప్రతిరోజు కూడా స్ప్రే చేసుకుంటూ మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డైనింగ్ టేబుల్ మీద మరకలు పడ్డాయి అనుకోండి అస్సలు క్లీన్ అవ్వవు కదా, మరకలు కూడా ఈజీగా పోతాయి. వెనిగర్ వేసాం కాబట్టి వెనిగర్ వల్ల డైనింగ్ టేబుల్ మీద ఈగల లాంటివి కూడా వాలుకొని ఉంటాయి. ముఖ్యంగా కొంచెం మిర్రర్ మీద మరకలు పడ్డాయినప్పుడు కొంచెం క్లీన్ చేయడం కష్టమే కాబట్టి ఇలా ఈజీగా ఈ వాటర్ తోటి మొత్తం కూడాను డ్రెస్సింగ్ టేబుల్ ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి స్ప్రేలు అనేవి వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులు ఇంటిని ఈజీగా సువాసన భరితంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే వస్తువులు సువాసన భరితంగా కొత్త వాటిలాగా మెరిసిపోవాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Take care.